ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మరికొద్దిసేపట్లో నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కోవూరులోని పట్టపుపాలెం స్టౌపిడి కాలనీలో ఏర్పాటు చేసిన సభల్లో పవన్ పాల్గొననున్నారు. 2 గంటలకు కావలి సమీపంలోని బిట్రగుంట చెంచులక్ష్మీపురం సభల్లో పాల్గొని అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించనున్నారు. పవన్ రాక నేపథ్యంలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, థ్యాంక్ యూ హరిప్రియ. ఇవాళ నెల్లూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఏదైతే జనసేన ఎన్నికల నేపథ్యంలో విస్తృత పర్యటనలు ప్రారంభించింది. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే కార్యక్రమంలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా పర్యటనకి ఇవాళ రానున్నారు. మరి కాసేపట్లోనే ఆయన నెల్లూరు నగరానికి చేరుకుంటారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సిటీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి మరో బహిరంగ సభలో కూడా పాల్గొని ఆ 2 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా ఆయన ప్రచారం చేయనున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకోసం విస్తృత పర్యటన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ రానుండడంతో ఇటు జన సమీకరణతో పాటు ఎవరైతే అభిమానులు భారీగా వస్తారో అభిమానులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా ఇటు ఏసీ స్టేడియం తో పాటు ఏదైతే మినీ పేపర్ స్టోర్ లో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం వద్ద కూడా విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే ఆయన నెల్లూరుకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి కోవూరులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొని అక్కడ పరిస్థితులను వివరిస్తారు. ఏదైతే గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తొలి టికెట్ ను చిరంజీవి ఇక్కడ నుంచే ప్రకటించారు. మునెమ్మ అనే ఒక మహిళకు కూడా ఇక్కడ నుంచి టికెట్ ప్రకటించినటువంటి చిరంజీవి ఆ తర్వాత కార్యక్రమాలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఆ కోవూరులో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావలికి చేరుకుంటారు. కావలిలో కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బోగోలులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఏదైతే నెల్లూరు జిల్లాకి సంబంధించినంత వరకు కూడా తొలిసారి కావలి నియోజకవర్గానికి ఆయన టికెట్ కేటాయించడం జరిగింది. కావలి నుంచి పసుపులేటి సుధాకర్ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయితే పసుపులేటి సుధాకర్ కి గెలిపించాలంటూ కూడా బోగోలు సమీపంలో భారీగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా నెల్లూరు, కోవూరు, కావలి ఈ 3 నియోజకవర్గాల్లో కూడా వరుసగా రోడ్ షోలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్నటువంటి జనసేన పార్టీ ఓట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. సిటీ నియోజకవర్గ పరిధిలో ఎవరైతే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఉన్నారో వినోద్ రెడ్డికి అనుకూలంగా కూడా ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు జనసేన చిరంజీవికి కానీ ఇద్దరికి కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభిమానులు ఎక్కువ, అదేవిధంగా అభిమానుల సంఘాలు కానీ ఇతర అంశాల్లో కూడా కొంచెం ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుండడంతో సిటీ నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటు సిటీ, కోవూరు, అదేవిధంగా కావలి నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. నెల్లూరు రూరల్ లో తొలి బహిరంగ సభ నిర్వహించిన అనంతరం ఈ 3 నియోజకవర్గాల్లో పాల్గొంటారు. ఓవరాల్ గా తీసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పవన్ కళ్యాణ్ పర్యటన నెల్లూరులో జరగనుంది. 4 బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ యాత్ర కూడా కొనసాగనుంది. రోడ్ షోలు కూడా నిర్వహిస్తారు. జనసేన కార్యకర్తలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు కూడా భారీ సంఖ్యలో చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మురళి.